నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వీపీఆర్ నేత్ర ఉచిత కంటి వైద్య శిబిరాలు 3వ రోజు విజయవంతంగా కొనసాగాయి. ఈ శిబిరాన్ని వీపీఆర్ నేత్ర చీఫ్ కోఆర్డినేటర్ శంకర్ పరిశీలించారు. ప్రజలకు వీపీఆర్ నేత్ర శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు. ఇప్పటివరకు ఏఎస్పేట, సంగం మండలాల్లో 12,027 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 6,014 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 80,787 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించగా 46,722 మందికి 58% ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మొత్తం 11 మండలాల్లోని 228 పంచాయతీలను ఈ కార్యక్రమం ద్వారా కవర్ చేసినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించడమే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్ష్యం అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈరోజు మన వీపీఆర్ ఫౌండేషన్ తరపు నుంచి వీపీఆర్ నేత్ర కార్యక్రమం సంగం పంచాయతీ, సంగం మండల హెడ్ క్వార్టర్స్లో 3వ రోజు విజయవంతంగా జరుగుతోంది. రేపు చివరి రోజు సంగం ఈ యొక్క హెడ్ క్వార్టర్స్లో జరపడం అనేది. సో మొత్తం ఈ మండలంలో, సంగం మండలంలో 20కి 20 పంచాయతీలు ఉండగా ఈ 20వ పంచాయతీ అంటే ఈ హెడ్ క్వార్టర్స్ని మనం 4 రోజులు ప్లాన్ చేసుకుని షెడ్యూలు ఈరోజు 3వ రోజు జరుగుతోంది. ఎక్కడ పెట్టినా సంఘంలో, సంఘం హెడ్ క్వార్టర్స్లో, సంఘం టౌన్లో ఎక్కడ పెట్టినా కూడా విశేష జనస్పందన అనేది మాకు ఎదురవుతోంది. సో దానికి తగ్గట్టుగా ఓపికగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత ఏఎస్పేట, ఈ సంఘం మండలం కలిపితే ఆత్మకూరులో ఇప్పటి వరకు 12,027 మందికి మనము నేత్ర పరీక్షలు చేశాము. దాంట్లో 6,014 మందికి అద్దాలు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 50% మందికి మనము ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గంలో, ఇది 2వ మండలంలో మొత్తం ఈ యొక్క సంఖ్యను మనం చేరుకోగలిగాము. ఆత్మకూరు నియోజకవర్గానికి వస్తే మన మంత్రివర్యులు, మరి ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మన ఆత్మకూరు వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమం చాలా అవసరము. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులకి, మహిళలకి వాళ్ళు దూరంగా వెళ్ళి చూపించుకోలేరు, మీ యొక్క సేవలు మాకు కూడా అవసరం అని చెప్పి సార్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని, ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని మన ఆత్మకూరు నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు తీసుకుపోవడంలో సార్ కూడా చాలా విధంగా సహకరిస్తూ ఉన్నారు. మాకు నిజంగా సార్ కూడా మా నేత్ర టీం తరఫున, వీపీఆర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మొత్తము జిల్లా మొత్తం చూస్తే ఈ యొక్క కార్యక్రమం ఉదయగిరి అయిపోయింది. తర్వాత కోవూరు కూడా 3వ మండలం జరుగుతుంది. మన ఆత్మకూరులో 6 మండలాలకు గాను 2వ మండలం అయిపోవచ్చింది. సో మొత్తం కూడా చూసుకుంటే మొత్తం 80,787 మందికి మనం కంటి నేత్ర పరీక్షలు చేయడం జరిగిందండి. సో దాంట్లో 46,722 మందికి మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా సమాచారం ఇది. అంటే మొత్తం 58% మందికి మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. సో 11 మండలాలు మనం కవర్ చేయడం జరిగింది. సో దాంట్లో 228 పంచాయతీలు మనము ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి పంచాయతీలో, ప్రతి మేజర్ హాబిటేషన్లో కూడా వెళ్ళి మనం ఈ కార్యక్రమాన్ని జరిపి 228 పంచాయతీలు మనం ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగిందండి. ఇది టోటల్ సమాచారం ఈ కార్యక్రమం గురించి. No matter the heat outside, stay cool inside with energy efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.